శుభ్రంగానూ అందంగానూ చేయాలి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా అనే దృష్టితో డాక్టర్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం మొత్తానికి రాత్రి 10:49 11 మొత్తానికి పూర్తయింది అనుకుంటున్నా. ఇప్పుడు పూర్తయింది అనుకుంటున్నా. మళ్ళీ కొత్త ఐడియాస్ వస్తే చెప్పలేము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒకటేమో డ్రైన్, ఈ ప్రాంతంలో డ్రైన్ కట్టించడం, తర్వాత దానిపైన ఈ సుందరీకరణకి బద్దలు, దాని ఏమనాలి రైలింగ్, సరే బద్దలు బాగాలేదు, రైలింగ్ ఆ తర్వాత ఈ భాగం అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టించి, కాంక్రీట్ రిటైనింగ్ వాల్ కట్టించడం, తర్వాత దానికి రైలింగు, తర్వాత అక్కడ మొక్కలు, ఈ భాగం అంతా కూడా మనంతా చూసిన దగ్గర దాదాపు 2 నెలలు అందరూ సరదాగా మనం అందరం కలిసి స్టార్ట్ చేసుకుందాం. మొట్టమొదట మనకి వాళ్ళ మొదటి నుంచి మన ఉద్యమానికి సపోర్ట్గా ఉంటూ మోరల్గాను ఆయన ఇంకా అప్పుడప్పుడు ఆర్థికంగా కూడా ఇస్తూ ఉంటాడు. వద్దనుకొద్ది ఆయన చేసే కార్యక్రమాలు, శివనారాయణ గారు బోలని కార్యక్రమాలు దాదాపు 40 పైన 50 క్యాంపుల దాకా ఉంది. బోలని ఖర్చు పెడతా ఉన్నారు. సమయదానం శ్రమదానం ఎక్కువ చేసేవాళ్ళు, ప్రజల కోసం చేసేవాళ్ళు ఎంత చేస్తే అంత గొప్ప వాళ్ళ కింద లెక్క. అట్లా తను చేసినంత సమయదానం శ్రమదానం అంటే వారానికి 2 రోజులు పూర్తిగా పూర్ పీపుల్ కోసం అట్లాగే అటువంటి చేస్తూ ఉన్నాడు. తను శివనారాయణ వాళ్ళు రావడం చాలా సంతోషం. శివనారాయణ నువ్వే ఆన్ చేసి 80వ స్వాతంత్ర దినోత్సవం అందరూ అటు చూడండి. నాకంటే కూడా పెద్దవాళ్ళు 40 పైన దాటిన వాళ్ళు ఎవరు కరెక్ట్ అదే వరకు ఉన్నా. నెక్స్ట్ అందరం అక్కడికి వెళ్దాం. ముందు అటు వెళ్దాం. అక్కడికి వెళ్దాం. సైనేజ్ని ఓపెన్ చేయడానికి అక్కడికి వెళ్దాం. రావాలి, అందరు ఇటు రావాలి. లేడీస్ అనుకున్న వాళ్ళంతా వెళ్ళండి ముందుకి. ఫోటో తీయడానికి నువ్వు ఒకళ్ళ వీడియో కూడా తీయాలి. ఒకళ్ళ వీడియో ఒకళ్ళ ఫొటోస్ 2 తీసేస్తావు నువ్వు. తీస్తాను. శివనారాయణ 1 2 3 అన్నప్పుడు లాగేసేసి. రెడీ అందరూ 1 2 3. జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, స్వచ్ఛ సుందర చల్లపల్లిని, స్వచ్ఛ సుందర చల్లపల్లిని, స్వచ్ఛ సుందర చల్లపల్లిని. చాలా సంతోషం. అందరూ ఇటు వచ్చారు, కాసేపు మాట్లాడుకుందాం. అయితే అక్కడికి ఇటు వచ్చి